ప్రార్థించుదాం. కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమున మీ స్వరక్తము చేత విమోచించబడిన మీ ప్రజలముగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మరొక దినమును, ఆలయమును, సహవాసమును, ఈ దివ్య సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు. మీ వాక్యమును మేము ధ్యానము చేయించుండగా ప్రభా, ప్రతి హృదయము మీ వాక్యము చేత తడవబడుటకు, దర్శించబడుటకు సహాయం చేయండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, మాకు బోధకుడపై మీ వాక్యమును బోధించు. యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ తర్వాత రెండవ ఆదివారం మనము ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశము విడుదలను గూర్చిన ప్రత్యక్షత, రెవల్యూషన్ ఫర్ లిబరేషన్. రెండు ప్రాముఖ్యమైన దైవ రక్షణ చర్యలు ఇందులో మనకు కనిపిస్తాయి. మొదటిది ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత విడుదలను అనుగ్రహించుట కొరకు. దేవునికి ఉన్నటువంటి గుణములలో ఒక శ్రేష్టమైనటువంటి గుణం తనను తాను బయలుపరచుకునే దేవుడు. గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. దేవుడు తన గుణములను బయలుపరచుకుంటాడు. నవంబర్కి నేను వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేయబడినప్పుడు మీరు నన్ను గురించి అర్థం చేసుకోవడంలో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు వృద్ధి చెందారు అని. మొదటి ఆదివారం మీరు నన్ను చూడడం, 2 సంవత్సరాల ఆదివారం చూడడం తప్పకుండా మార్పు ఉంటుంది. నేను మీ మధ్య జీవించడాన్ని బట్టి నా గుణగణములను, నా భావోద్రేకాలను, నా పరిచర్య విధానాన్ని మీరు చూస్తూ ఉన్నారు. దేవునికి కూడా అదే లక్షణం ఉన్నది, తనను తాను బయలుపరచుకునే దేవుడు. దేవుని గుణగణములన్నీ కూడా బైబిల్లో చాలా గుణగణాలు ఉన్నాయి. సృష్టికర్త అనే గుణగణముతో ప్రారంభమై చివరిలో మానవులను ఎందరినీ కూడా తీర్పు తీర్చి నిత్య జీవానికి తీసుకొని వెళ్తాడు అనే గుణము వరకు మధ్యలో ఉన్న దైవ లక్షణాలన్నీ కూడా మనం అర్థం చేసుకున్నాము. దేవుడు తనను తాను బయలుపరచుకొనుటను బట్టి, దేవుడు బయలుపరుచుకున్న వాటిని మాత్రమే మనం అర్థం చేసుకోగలం. దేవుడు ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే, తనను తాను బయలుపరుచుకొనడానికి ముందుగా దానిని మనం అర్థం చేసుకోవడం కొరకు మన హృదయములను సిద్ధము చేస్తాడు. మన హృదయములను సిద్ధము చేసుకున్న తర్వాత, ఆయనే సిద్ధము చేసిన తరువాత ఆ గుణాన్ని బయలుపరుచుకుంటాడు. కొన్ని గుణాలు దేవుని గురించి మనం చూస్తే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, పర్వతముల మీద నివసించు యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా, ఇశ్రాయేలు ప్రజలని లిబరేటర్ గాడ్, విమోచించినటువంటి దేవుడు. 8th century ప్రాఫిట్స్లో గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ జస్టిస్, నీతి న్యాయ స్థాపనలని ప్రేమించు దేవుడు. ఇవన్నీ కూడా దేవునికి ఉన్నటువంటి వివిధ గుణములు. ఈ గుణములన్నీ కూడా దేవుడు బయలుపరుచుకున్నాడు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే, దైవ ప్రత్యక్షత గుణాలన్నీ కూడా నాట్ టు షో హిస్ గ్లోరియస్ డివినిటీ, ఆయన ఉనికిని, ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని బయలుపరచుకోవడం కొరకు కాదు దైవ ప్రత్యక్షతలు. ఫర్ ద రిడమ్షన్ ఆఫ్ హ్యుమానిటీ, మానవాళిని విమోచించుట కొరకు దేవుడు తన లక్షణములని బయలుపరుచుకుంటాడు. మనం కూడా చాలా మాటలు మాట్లాడతాం, చాలా చర్యలు చేస్తాం టు షో యువర్ గ్రేట్నెస్. నువ్వెంత గొప్పవాడివో, నీ చదువేంటో, నీ జ్ఞానమేంటో, నీ అనుభవం ఏంటో క్రొత్త వారికి చూపించుకోవడానికి చాలా తాపత్రయపడతాం. బట్ గాడ్స్ రెవల్యూషన్ ఆల్వేస్ ఇంటెండెడ్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ హ్యుమానిటీ. మానవుడిని విమోచించుట కొరకు దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. ఈ రెవల్యూషన్లో కూడా ఇండైరెక్ట్ రెవల్యూషన్, డైరెక్ట్ రెవల్యూషన్ అని 2 ఉన్నాయి. దేవుడు మనల్ని డైరెక్ట్గా తనను తాను బయలుపరుచుకుంటాడు, రెండవది ఇండైరెక్ట్గా బయలుపరుచుకుంటాడు.
దేవుడు తనని ముఖాముఖిగా కాకుండా ఇండైరెక్ట్గా బయలుపరుచుకున్నవన్నీ కూడా వేద గ్రంథం, ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా దేవుడు ఇండైరెక్ట్గా తనను తాను బయలుపరుచుకున్నాడు. డైరెక్ట్గా బయలుపరుచుకున్నది ఓన్లీ వన్ ఇన్సిడెంట్, దట్ ఈస్ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి నరావతారము ద్వారా దేవుడు మన దగ్గరికి ప్రత్యక్షంగా వచ్చేసాడు. ప్రత్యక్షంగా మనం చూడగలిగే అవకాశం కలిగించాడు. ప్రత్యక్షంగా ఆయనకు దగ్గరగా జీవించగలగడం, ఆయన అర్థం చేసుకోవడానికి అనుకూలత దేవుడు కలగచేశాడు. దీనిని గురించి ఈ దినం మనం ధ్యానం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నజరేతులో తన పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాడు. జీసస్ బిగినింగ్ హిస్ మినిస్ట్రీ ఇన్ హిస్ నేటివ్ ప్లేస్. 1991 సంవత్సరం నేను బీడీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు సమ్మర్కి ఇంటికి వచ్చాము. మేము ఎప్పుడు సమ్మర్కి కానీ క్రిస్మస్కి కానీ ఇంటికి వచ్చినప్పుడు మా టేబుల్ మీద ఒక ప్రేమ ఉత్తరం ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ బిషప్. నీకు ఈ రోజు నుండి ఈరోజు హాలిడేస్ అని కాలేజీ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలాని చర్చిలో పని చేయాలి, ఇంటి దగ్గర ఉండనివ్వడు. వచ్చేటప్పటికి నేను బెనహర్ పాస్టర్ గారు జమ్మలమడుగు డీసీ దగ్గర మీరిద్దరు పని చేయాలి. సమ్మర్ వెకేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ 3 months. ఆ బాధ్యత తీసుకున్న తర్వాత పాస్టర్ గారు ఎందుకో ఈ వెంట ఆన్ లీవ్. మొదటి ఆదివారం నేను వాక్యం చెప్పే అవకాశం ఇన్ మై నేటివ్ ప్లేస్. అప్పటికి ఇంకా అభిషేకం కాలేదు కాబట్టి పుల్పీట్ వాడడానికి వీలు లేదు. బైబిల్ చదివే చోట నుండి నా మొదటి ప్రసంగాన్ని నా మదర్ చర్చ్లో చెప్పాను. దట్ ఈస్ ఆన్ హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున క్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడు. ఫస్ట్ టాపిక్ ఆఫ్ మై సెర్మన్ ఇన్ మై నేటివ్ ప్లేస్. ఐ స్టిల్ రిమెంబర్. చాలా సిద్ధపడ్డాను. మొదటి ప్రసంగాన్ని నా ప్రజలకు, నేను పుట్టిన చోటు, నా బాల్యాన్ని చూచిన వారు, నా అల్లరిని చూచిన వారు, నా మారు మనస్సును చూచినటువంటి వారు, నా చదువును, నా పరిచర్యని ప్రారంభం చేస్తున్నటువంటి ఈ దినాల్లో గమనించేవారు అనే ఆలోచనతో వాక్యం చెప్పాను. బిషప్ గారు ఒక లెటర్ ఇచ్చారు. దానికి ముందే కానక పట్టకుండా మీరు ఆరాధన చేయాలి. మొదటి ప్రసంగం అయితానే గొడవ. కానుక పట్టకుండా ఆరాధన పూర్తి చేయాలి, మేము కానుక పెట్టాలి సంఘ పెద్దలు. సో దెర్ వాజ్ క్లాష్. ఐ స్టిల్ రిమెంబర్ మై ఫస్ట్ సెర్మన్. యేసుక్రీస్తు ప్రభుల వారి తన పరిచర్య ప్రారంభం నజరేతులో. ఆయన సినగోగులో నిలుచొని అక్కడ ఉన్నటువంటి ఆరాధన క్రమ పద్ధతి ప్రకారంగా ప్రవక్తల గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఫస్ట్ సెంచరీ సినగోగులో ఆరాధన విధానాన్ని నేను మీతో కూడా చెబుతాను. మిమ్మల్ని న్యూ టెస్ట్మెంట్లో నుండి ఓల్డ్ టెస్ట్మెంట్లోకి నేను ఈరోజు తీసుకొని వెళ్తాను. యాక్చువల్గా మిమ్మల్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రారంభం చేసి క్రొత్త నిబంధనలోకి వచ్చేది మన ఆనవాయితీ. కానీ ఈ దినం యేసుక్రీస్తు ప్రభుల వారు సినగోగులో మొదటి ప్రసంగం, తన ప్రారంభ పరిచర్య దినాన్ని మనం చూస్తాం. సినగోగులో ఆరాధనలో 5 ప్రాముఖ్యమైనటువంటి ఫస్ట్ సెంచరీ సినగోగ్ వర్షిప్లో ఉన్నాయి. మొదటిది కీర్తనలు పాడుట, సింగింగ్ ఆఫ్ ద సాంగ్. ఒకటి కాదు, చాలా కీర్తనలు పాడతారు. రెండవది రెసిటేషన్ ఆఫ్ షమా. ఆరాధన క్రమం వారికి ఉంటుంది. ఆ ఆరాధన క్రమాన్ని ఆ దిన ఆరాధన నడిపించే నాయకుడు నడిపిస్తాడు, చదువుతాడు. అందులో దే విల్ హ్యావ్ 18 బెనడిక్షన్స్, 18 దీవెనలు ఉంటాయి. మూడవది 2 వేద పాఠాలు చదువుతారు. 1 ఫ్రమ్ తోరా, మొదటి 5 గ్రంథాల నుండి ఒక పాఠాన్ని
చదువుతారు. దట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్ ఇన్ ద లెక్సికల్. వారు ముందుగానే నిర్ణయం చేసినటువంటి ధర్మశాస్త్రములో నుండి ఒక పాఠం చదువుతారు. రెండవ పాఠం ప్రవక్తల గ్రంథం నుండి చదువుతారు. ఆ రెండవ పాఠం చదవడానికి ఎవరికైతే ఇస్తారో వాళ్ళకిష్టమైన టెక్స్ట్ని చదువుతారు. ఓకే, ఈడ మీకు ఇష్టమైన టెక్స్ట్ చదవడానికి లేదు. పాస్టర్ గారు రాసిచ్చిన టెక్స్టే మీరు చదవాలి. పాస్టర్ గారు కూడా ఏం చదవమంటారంటే, సినాడులో మనల్ని సిద్ధము చేయడానికి, క్రమముగా విశ్వాసంలో ఎదగడానికి వారు 3 సంవత్సరాలకు ఒక సైకిల్ ఏర్పాటు చేసి పాఠాలు ఇస్తారు. ఇక్కడ సినగోగులో రెండవ పాఠం ఈజ్ రీడర్స్ చాయిస్. చదివే వారి ఇష్టమైనటువంటి పాఠం చదువుతారు. ఓకే, మూడవది. నాలుగవది సెర్మన్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ ఆఫ్ నాట్ తోరా, టెక్స్ట్ ఆన్ ప్రాఫిట్స్. ఆ చదివిన వ్యక్తే ప్రసంగం చేయొచ్చు, లేదంటే నిర్దేశించబడినటువంటి వ్యక్తి ప్రసంగం చెబుతాడు. ఆ ప్రసంగం ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ ఆఫ్ ప్రాఫిట్స్. నాలుగవది. ఐదవది ఫైనల్ బ్లెస్సింగ్ బై ద లీడర్ ఆర్ బై ద ప్రీస్ట్. ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన పార్ట్స్, ఎలిమెంట్స్ ఫస్ట్ సెంచరీ సినగోగులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆనవాయితీ ప్రకారంగా నజరేతుకు వెళ్ళి ఆయన సినగోగు ఆరాధనకు వెళ్ళాడు. సినగోగు ఆరాధన శనివారం జరుగుతుంది. శుక్రవారం సాయంకాలం 6 గంటలకు సైరన్ మోగిస్తారు. విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. శనివారం సాయంకాలం 6 గంటల వరకు వారికి విశ్రాంతి దినం. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి ఆయన తెరచినటువంటి టెక్స్ట్ యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఆయన చదవడం ప్రారంభం చేశారు. చదివిన పిదప దానిని పెద్ద స్క్రోల్లో పెడతారు. 5 పుస్తకాలన్నింటినీ కూడా ఒక స్క్రోల్స్లో పెడతారు. మొదటి 5 గ్రంథాలు, తర్వాత ప్రాఫిట్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క ప్రాఫిట్ పుస్తకాన్ని స్క్రోల్ చేసి ఉంటారు, ప్రక్కన పెడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని తీసుకొని చదివారు. 61వ అధ్యాయాన్ని ఆయన మొదటి 11 వచనములని చదివి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే సినగోగులో ఉన్నటువంటి వారందరూ కూడా యేసు వైపు చూచి కళ్ళతో దే పుట్ ఎ రిక్వెస్ట్ టు హిమ్, ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. కళ్ళతో సైగ చేశారు, నువ్వే వాక్యం చెప్పు. ఇట్ వాజ్ నాట్ ప్రీ డిసైడెడ్ యాక్ట్. ఇన్స్టంటేనియస్గా యేసు ప్రభుల వారు ఆ టెక్స్ట్ చదివిన పిదప ఆయన వెళ్ళి కూర్చున్నాడు. నేనే వాక్యం చెప్తా అని మొదలు పెట్టలేదు. చాలాసార్లు మనము పోయి మొదట్లో కూర్చుంటాము, నిన్ను ఆ నుండి లేపి వెనకాల కూర్చోబెడతారు. నేనే వాక్యం చెప్తా అని నిలబడతాము. మనకంటే పెద్దోళ్ళు వచ్చినారు, నువ్వు కూర్చో ఆయన చెప్తాడు వాక్యం అంటారు. అది చాలా ఎంబరాసింగ్ ఉంటుంది. యేసు ప్రభుల వారు వెయిటింగ్ ఫర్ ద రిక్వెస్ట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ఆర్డర్ టు preach the first sermon, to begin his ministry. తన పరిచర్యను ప్రారంభించడానికి యేసు ప్రభుల వారు వేచి ఉన్నారు. ప్రజల నుండి రిక్వెస్ట్ కొరకు ఆయన వేచి ఉన్నట్టుగా మనం చూస్తాము. అక్కడ యేసు ప్రభుల వారిని కనుసైగలతో భక్తులందరూ కూడా వాక్య పరిచర్య చేయమని అడగడానికి కారణమేంటి? Many of the worshippers knows that he is a special man, must be is a prophet, must be is a seer. ఆయన దేవుని కార్యములను జరిగించుతున్నటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా అప్పటికే ఆయన పేరు ప్రాచుర్యము పొందినది. మనకు తెలియదా మదనపల్లెలో దేవుని సేవకు ఎవరు వెళ్ళినారని? నేను మిమ్మల్ని ఇప్పుడు అడిగితే చెప్తారా? మీరు మదనపల్లె నుండి ఎవరు వెళ్ళారు సేవకని?
సార్ జీవన్ బాబు, కర్ణాటక సెంట్రల్ డయాసిస్లో. ఇంకా డానియల్ ప్రేమ్ కుమార్, విక్రాంత్, ఆ పేరు చెప్తారని అడుగుతున్నాను. జోబ్, ఈ డివిజన్ నుండి. ఓకే, సో మనము ఈ ప్రాంతం నుండి సంపూర్ణ సేవకు వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళని సేవకు పంపించడం, వచ్చిన తర్వాత ఆర్డినేషన్ కొరకు ఈ కార్యక్రమాలు అన్నింటిలో మనం చూస్తాం, పాల్గొంటాం. కాబట్టి వారిని గురించినటువంటి సమాచారం మనకు ముందుగానే ఇట్ విల్ స్ప్రెడ్, వెళుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన సమాచారం కూడా నజరేతులో వర్షిప్ కొరకు వచ్చిన సినగోగ్ సభ్యులందరికీ కూడా తెలిసిపోయింది. ఈజ్ వెల్ వర్స్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈజ్ బెటర్ ప్రీచర్ దాన్ ద స్క్రైబ్స్. ధర్మశాస్త్రాన్ని బోధించు వారి కన్నా కూడా ఈయన బోధించుటలో నిష్ట కలిగినటువంటి వాడు, ప్రత్యేకమైన తరబీదు పొందినటువంటి వాడు, దేవుని పిలుపును పొందినటువంటి వాడు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడుగా మేము గ్రహిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఓకే, పరిచర్య ప్రారంభించడానికి ముందుగానే క్రీస్తు ప్రభుల వారు హీ ప్రిపేర్డ్ గ్రౌండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్. మానవ హృదయాల్ని ఆయన ముందుగానే సిద్ధము చేశాడు. తను చేయబోయే పరిచర్య కొరకు హృదయాలు చాలా సిద్ధంగా ఉన్నాయి. దే ఆర్ రెడీ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఇన్కార్నేట్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుల వారి యందు బయలుపరచబడిన చివరి డైరెక్ట్ ప్రత్యక్షత నరావతారి అయిన క్రీస్తు. ఆయన చదివినటువంటి భాగం ప్రసంగం చేయమని అడగడం, అక్కడతో ఆపి నేను మిమ్మల్ని ఓల్డ్ టెస్ట్మెంట్లోకి తీసుకొని వెళ్తాను. యెషయా ప్రవక్త ప్రవచించుచున్నటువంటి 61వ అధ్యాయంలో, మీరేం వాచ్ చూసుకోకండి, నేను హాఫ్ అన్ అవర్లో ఆపేస్తాను, ఖచ్చితంగా ఆపేస్తాను. ఓకే, 61వ అధ్యాయంలో ప్రవక్త ఈ నజరేత్ మేనిఫెస్టో అంటారు దీన్ని. నజరేయుడైన యేసు చేయబోయే పరిచర్య ప్రణాళిక, మేనిఫెస్టో ఆఫ్ నజరేత్ క్రైస్ట్. ఆయన ప్రణాళికని దాదాపుగా 600 సంవత్సరముల క్రితమే గాడ్ డిజైన్డ్ అండ్ డిక్లేర్డ్ అండ్ డిఫైన్డ్ త్రూ ప్రాఫెట్ ఐజయా. యెషయా ప్రవక్త ద్వారా నజరేతులో జన్మించబోయే మెస్సయా చేయబోయే పరిచర్యలను ముందుగానే రచించారు, నిర్వచించారు. ఓకే, ఇక్కడ నేను కొన్ని పదాల అర్థాలు మీతో చెప్తాను. మొట్టమొదటిది స్పిరిట్, ఆత్మ, దేవుడి ఆత్మ. 61వ అధ్యాయం యెషయా ప్రవక్త రాయుచున్న కాలము నాటికి దేవుని ఆత్మ, ఇట్ ఈస్ నాట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ స్పిరిట్, దేవుని ఆత్మ. వెరీ స్పెషల్ యాక్షన్ ఆఫ్ గాడ్ విల్ బీ ఎనాక్టెడ్ ఇన్ అండ్ త్రూ ద గాడ్ స్పిరిట్. కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు మానవ జీవితాలలో దేవుడు చేయడానికి తన ఆత్మను ఎన్నిక చేసిన వ్యక్తుల మీదికి పంపిస్తాడు. ఆ వ్యక్తులు ఎన్నిక చేయబడిన పరిచర్యను చేసిన పిదప దేవుని ఆత్మ తీరుగా దేవుడి దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇది పాత నిబంధనలో స్పిరిట్, రిచ్ బిబ్లికల్ ట్రెడిషన్. పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి చర్యలను చేసే దేవుని ఉపకరణముగా దేవుని ఆత్మ ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. తరువాత ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రామిస్డ్ టు ద మెస్సయానిక్ కింగ్. ఓకే, మీరు ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మెస్సయానిక్ కింగ్, దావీదు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు. దావీదు రాజు అయినట్టే మెస్సయ కూడా రాజు. హీ విల్ షేర్ డైనస్టీ, హీ విల్ రూల్ ద పీపుల్. సింహాసనం మీద కూర్చుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, సైన్యం ఉంటుంది, పెద్ద పరివారం ఉంటుంది, పరిపాలన చేస్తాడు. హూ నీడ్స్ గాడ్ స్పిరిట్ టు రూల్ ద పీపుల్. తన ప్రజలను పరిపాలించడానికి ఆయనకు దేవుని ఆత్మ అవసరం. తర్వాత యెషయా ప్రవక్త దృక్పథంలో ద సేమ్ స్పిరిట్
ఆల్సో ప్రామిస్డ్ టు ద మెస్సయానిక్ పీపుల్. నాట్ ఓన్లీ మెస్సయా కింగ్, రాజు కొరకు ఒక్కడికే మాత్రమే కాదు దేవుడి ఆత్మ, ఆయన పరిపాలించుచున్న కాలములో ఉన్నటువంటి ప్రజలందరి మీదికి కూడా ఈ ఆత్మ దిగివచ్చు. వాజ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాఫెట్ ఐసయా. యెషయా ప్రవక్త యొక్క దృక్పథంలో దేవుని ఆత్మ చర్య. తర్వాత ఈ ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి విల్ ప్రాఫెసైజ్, ప్రవచనములను ప్రవచిస్తాడు. జరగబోయే సంఘటనలని ముందుగానే దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా బయలుపరుస్తాడు అనే ఆలోచనని ప్రవక్త కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. తర్వాత అనాయింటెడ్, దేవుని ఆత్మచేత అభిషేకించబడుట. చాలా ప్రసంగాల్లో చాలా బోధకులు మమ్మల్ని అడుగుతారు, ఆర్ యు రియల్లీ స్పిరిట్ అనాయింటెడ్? మీరు దేవుని ఆత్మచేత నింపబడ్డారా, అభిషేకించబడ్డారా? అభిషేకించబడలేదా? అయితే మీరు సిఎస్ఐ ఉండొచ్చు, అది వదిలేయండి, మా దగ్గరికి రండి. దేవుని ఆత్మచేత అభిషేకించబడతారంటే అదేందో పెద్ద గిఫ్ట్ అనుకుని అటు పరిగెడతారు. మెనీ పీపుల్ డస్ నాట్ నో దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ స్టిల్ వర్కింగ్ ఇన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. మన మధ్య కూడా దేవుని ఆత్మ పరిచర్య చేస్తూ ఉన్నది, జరిగిస్తూ ఉన్నది. అందులో ఒకటి అనాయింటింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఫర్ ద ఫుల్ టైమ్ మినిస్ట్రీ. మీరు అభిషేక సమయంలో, తర్వాత పిల్లల్ని మనము కన్ఫర్మేషన్ ఇచ్చే సమయంలో ఒక ప్రార్థన ప్రత్యేకంగా చేస్తాం. ఆత్మ దిగిరమ్ము దేవా, నీ ప్రజలపైకి దిగిరమ్ము అని మనం ప్రార్థన చేస్తాం. దట్ మీన్స్ ప్లీజ్ అనాయింట్ యువర్ పీపుల్ for the special ministry. So anointing is another important term used by the prophet Isaiah. ఆయన దృష్టిలో anointment is for the preaching and for the hearing. దేవుని వాక్యమును ప్రకటించుట కొరకు, దేవుని వాక్యమును వినుట కొరకు. You need God's anointment, God's spirit anointment in order to preach the gospel and in order to hear the word of God. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యము ప్రసంగం ప్రారంభమైతేనే యూ విల్ స్విచ్ ఆఫ్ యువర్ ఇయర్స్. కదూ, చెప్పే ప్రసంగమేలే, ప్రతి వారం చెప్పేదే కదా, విని విని సాలైపోయింది అని మనము స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. దేవుని వాక్యములో ప్రవక్త అయినటువంటి యెషయా చెబుతున్నది ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినడానికి కూడా యూ నీడ్స్ గాడ్స్ అనాయింట్మెంట్, గాడ్స్ స్పిరిట్ అనాయింట్మెంట్. రెండవది, టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ నీడ్ అనాయింట్మెంట్. దేవుడి వాక్యమును ఎరుగుటకు వ్యక్తిలో మేలుకొలుపు కలిగించువాడే దేవుని ఆత్మ. ఎరిగిన వాక్యమును వెంబడించు శక్తిని మనకు అనుగ్రహించున్నది కూడా దేవుడి ఆత్మ. మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, సిద్ధపడి వచ్చినప్పుడు, దేవుడు ఏదో ఒక వచనంతో మీతో మాట్లాడినప్పుడు మీ వెంట్రుకలన్నీ కూడా నిక్కపొడుచుకుంటాయి. మీకు అది అనుభవం ఎప్పుడైనా ఉందో లేదో నాకు తెలియదు. దేవుని వాక్యము మన హృదయాలలోకి చేరినప్పుడు వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. నీ హృదయము ఆనందముతో నింపబడుతుంది. నీ దగ్గరికి దేవుడు వచ్చి స్పర్శించినట్టుగా, తాకినట్టుగా నీకు అనిపిస్తుంది. దిస్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ అండ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వెన్ హీ అనాయింట్స్ యూ. ఆయన నిన్ను తన ఆత్మచేత అభిషేకించినప్పుడు దేవుని వాక్యాన్ని వినుట, దేవుని వాక్యాన్ని ప్రకటించుట సాధ్యము చేయబడుతుంది. తర్వాత ఈ మెస్సయా ప్రకటించు వాక్యము ద్వారా టోటల్ సాల్వేషన్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలందరికీ కూడా అన్ని కోణములలో రక్షణ అనుగ్రహించబడుతుంది. మల్టీఫెసిట్ సాల్వేషన్. అన్ని రంగములలో రక్షణని కలిగించున్నట్లుగా మానవాళి అందరికీ కూడా ఈ మెస్సయ దేవుని ఆత్మచేత అభిషేకించబడి వాక్య ప్రకటన చేస్తాడు. ఏంటి అన్ని రంగములు? బాడీలీ సాల్వేషన్, స్పిరిచువల్ సాల్వేషన్, సోషల్ సాల్వేషన్, ఎకనామిక్ సాల్వేషన్, కల్చరల్ సాల్వేషన్,
ఇండివిజువల్ సాల్వేషన్. మనలని దేవుడు విమోచించు చర్య నీకొక్క ఆధ్యాత్మిక మార్పును మాత్రమే కాదు కలుగ చేసేది. There are several social structures that oppress human being. మానవాళిని అనేకమైన సామాజిక రంగములు అణిచివేస్తూ ఉంటాయి. మొదటిది భారతదేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కుల వ్యవస్థ మనల్ని అణిచివేసింది. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ మనల్ని పరిపాలించి మనల్ని స్వతంత్రముగా మనల్ని పరిపాలించుకోగలిగిన అవకాశాన్ని లేకుండా పొలిటికలీ యు ఆర్ సప్రెస్డ్, అణిచివేయబడ్డాం. జెండర్ డిస్పారిటీ, స్త్రీ పురుష వ్యత్యాసం, సంస్కృతి, మన సంస్కృతి కూడా మనల్ని చాలా సందర్భాల్లో బంధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ ద్వారా బంధకములలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, కుంటివారు నడవగలరు, చెరసాలలో ఉన్నటువంటి వారికి విడుదల. ఈ చెరసాలలో ఉన్న వారి విడుదల గురించి యెషయా ప్రవక్త చాలా విషయాలు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు వారు చెరసాలలోకి వెళ్ళిపోయారు? చెరసాలని దర్శించడం చర్చ్గా మనం ఒక మినిస్ట్రీగా ఈ సంవత్సరం పెట్టుకుందాం. వి విల్ విజిట్ నియర్ బై జైల్, ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ యెషయా ప్రవక్త చెరసాలలో ఉన్న వారికి విడుదల గురించి అనే మాట ఏంటంటే, అప్పు చేసిన వారిని అప్పు తీర్చనందుకు అప్పు ఇచ్చినటువంటి వాడు చెరసాలలో వేయించాడు. ఎకనామిక్ అప్రెషన్. ధనవంతుడు 100 రూపాయలు ఇచ్చి దానికి మరింత వడ్డీ వేసి చెల్లించలేకపోవడాన్ని బట్టి వారిని చెరసాలలోకి వేశాడు. యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, అలా చెరసాలలో వేసిన వ్యక్తి మారు మనసులోనికి నడిపింపబడినట్లుగా ఈ మెస్సయ్య తన ఆత్మతో నింపబడిన వాడుగా ప్రసంగం చెబుతాడు. హోప్ యు ఆర్ ఫాలోయింగ్. ఆయన వెళ్ళి చెరసాల వేస్తున్నటువంటి ధనికులను అందరినీ కూడా తన బోధ ద్వారా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, వారిలో మార్పు తీసుకొని వస్తాడు, పేదలని నశింప చేయడాన్ని వారు మానుకునేటట్టుగా చేస్తాడు అనే మాట మనం చూస్తాం. తర్వాత సునాద సంవత్సరం. యెషయా ప్రవక్త సునాద సంవత్సరం గురించి మాట్లాడతాడు. గుర్తుందా మీకు? జూబిలీ సునాద సంవత్సరం. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధి ఏంటంటే, ఎవ్రీ 50 years దే కాల్ ఇట్ ఇయర్ ఆఫ్ జూబిలీ. ఆ 50 సంవత్సరాల నిడివిలో దేవుడు ఒక విమోచన కార్యాన్ని ధర్మశాస్త్రంలో వివరించారు. ఆ 50 సంవత్సరాలప్పుడు భూమి బీడుగా ఉంచబడుతుంది. వ్యవసాయం చేయడం 1 సంవత్సరం మానివేయాలి. అప్పు ఇచ్చిన వాడు అప్పుని క్షమించి వేయాలి. బానిసగా కొన్నటువంటి వాడిని విడిచిపెట్టాలి. పరదేశంలో ఉద్యోగంలో చిక్కుకొని యజమాని సంరక్షణలో ఉన్నటువంటి కబంధ హస్తాలు ఉన్న వ్యక్తిని విమోచించాలి. ఈ జూబిలీ ఇయర్ అర్థం ఏంటంటే, గాయపడిన వారిని స్వస్థపరచుట, బలహీనులను బలపరచుట, రక్షణ కలిగించు దైవ శక్తి. తర్వాత సృష్టి కూడా గుత్తాధిపత్యము నుండి విమోచించబడుతుంది. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ అండర్ పొలిటికల్ లీడర్స్ పవర్ఫుల్ హ్యాండ్స్. ఈ దినంలో కూడా, ఆ దినాల్లో అలాగే ఉండేది. న్యాచురల్ రిసోర్సెస్, మనం తాగే నీళ్లు 33 రూపాయలు, లీటర్ పాలు 30 రూపాయలు. ఆ 33 రూపాయలు అమ్మే లీటర్ పాలు నీళ్లు కూడా మన బావిలోనివి, మన దగ్గరవి. కోకోకోలా వాడు కొని మనకు 33 రూపాయలకు అమ్ముతాడు. వాడికి అయ్యే ఖర్చు బహుశా 8 రూపాయలు 7 రూపాయలు ఉండవచ్చు. న్యాచురల్ రిసోర్స్ నీరు దేవుడు ఉచితంగా మనకిచ్చినది. వాటిని కూడా గుత్తాధిపత్యం. సో ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇలాంటి గుత్తాధిపత్యములో ఉన్నటువంటి అన్ని సంస్థలని క్రీస్తు ప్రభుల వారు మేనిఫెస్టోలో విడుదల అనుగ్రహిస్తాడు. నేచర్ విల్ బి హ్యాండ్ ఇట్ ఓవర్ టు గాడ్ అగైన్.
దేవుని చేతిలోనికి ఈ సృష్టి మరలా ఇవ్వబడుతుంది. అప్పుడు ఉచితంగా సృష్టి తన ఫలములను అందరికీ ఇస్తుంది. ప్లెంటిఫుల్, నీకు ఎంత కావాలో అంత ఇస్తుంది. ఈ చర్యలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో జరుగుతాయి అని ప్రవక్త ప్రవచించాడు. యేసు ప్రభుల వారు దానిని చదివి కూర్చున్నప్పుడు, ఆయనను కనుసన్నలతో సైగలతో వారిని ప్రసంగం చేయమన్నప్పుడు ఆయన పలికిన మొదటి మాట చూస్తారా? లూకా సువార్తలో 21వ వచనం. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరిచొడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. ద మేనిఫెస్టో రిలీజ్డ్ బై ప్రొఫెట్ ఐజయా ఈజ్ నౌ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్ అని ఆయన క్లుప్త ప్రసంగం చేసి కూర్చున్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో తండ్రి అయినటువంటి దేవుడు ముందుగానే రచించిన ప్రణాళికలన్నిటినీ కూడా ఒకటి కూడా విడిచిపెట్టకుండా అన్నిటినీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేశాడు. దేవుని ఆత్మచేత నింపబడతాడు కాబట్టే ఇన్ని గొప్ప చర్యలు చేయగలడు. ఇన్ని గొప్ప చర్యలు చేయటం ద్వారా మానవ సృష్టి అంతా కూడా దే రిసీవ్ ద ఫ్రూట్స్ ఆఫ్ లిబరేషన్. మనము ప్రభుత్వాలు ₹1,00,00,000 ప్రజల కొరకు ఖర్చు పెడితే ప్రజల దగ్గరకు వచ్చే లోపల 50 లక్షలు చేరొచ్చు. మిగతా 50 లక్షలు మధ్యలో ఫిల్టర్ అవుతా వస్తాయి. కానీ క్రీస్తు ప్రభుల వారు బై ఫుల్ఫిల్లింగ్ హిస్ మేనిఫెస్టో రిటన్ బై ద ఫాదర్, ప్రతి హృదయము కూడా ఫలములను పొందు రీతిగా ఆయన తన పరిచర్యలను 3.5 సంవత్సరాలలో పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆ ఫలములను మనం అందరం కూడా ఈ ఉదయకాలమున మన హృదయాలలో అనుభవించుటకు దేవుడు తన కృప అనుగ్రహించును కాక. ప్రార్థన. కృపగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుచున్నాను. నీ ప్రియ కుమారుడి జీవితంలో మానవాళందరికీ ఇవ్వబడిన దీవెనలు, దైవ ప్రత్యక్షతలు, ఆ ప్రత్యక్షతల నెరవేర్పు, మానవ పాపము వలన అవిధేయత వలన మేము నిర్మించిన అనేక అడ్డుగోడలు, ప్రజలను మేమే బంధకములలోనికి నెట్టివేస్తున్న మా గుణాలు, వీటన్నిటి నుండి సంపూర్ణ రక్షణ మానవులకు ఇచ్చుట నీ ప్రియకుమారుడికి మీరు ఇచ్చిన ప్రత్యక్షతగా, మేనిఫెస్టోగా, ప్రణాళికగా మేము చూచి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆ ప్రణాళికను క్రీస్తు ప్రభుల వారు నెరవేర్చారు. నెరవేర్చబడిన క్రీస్తు ప్రభుల వారిలోని ప్రణాళిక మేము వ్యక్తిగతం చేసుకొనుటకు, సంఘముగా అనుభవించుటకు, కుటుంబములుగా అనుభవించుటకు మా హృదయములను తెరువుము దేవా. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.